అండ్ రష్మిక, నిన్ను చూస్తే నాకు క్షణక్షణంలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చారమ్మా. రియలీ సో మెనీ ఫ్రేమ్స్, సో వెల్ రష్మిక. అండ్ నో వండర్, ఐ మీన్ నేషనల్ క్రష్ అని ఎప్పుడు వచ్చింది ఇది? దేవి ఇందాక అన్నం, ఇందాక పుష్ప నుంచి వచ్చిందా? ఇప్పుడు నేషనల్ క్రష్ కాదు, నాకు క్రష్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత. రియలీ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ రష్మిక. యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. వి ఆల్ లవ్ యూ. వెల్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక, నేషనల్ క్రష్, నా క్రష్ కూడా. అందుకని నేను ఆ మాట అనను, కానీ అనుకుంటాను అంతే, పైగా మాత్రం నేను అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు, ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే, నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే, ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే, నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు, కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను. అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు. అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే అందులో మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ ఒక కన్న తల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్య వచ్చేసి అప్పారావు వస్తాడు, ఇంకా అటు కోసం వెయిట్ చేస్తానంటే పిచ్చమొహం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అంత అమాయకురాలాగా ఉంది. అది మళ్ళీ ఇందులో కనిపించింది నాకు, ఆ సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో. యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ, ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ, అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ నీ క్యారెక్టరైజేషన్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే, నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ ధనుష్. అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫార్మ్ ఇచ్చి, హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, వెరీ సారీ, நான் ரொம்ப பிஸியாக இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని? ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు, నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అన్నది ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్. నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే నీకు నేషనల్ అవార్డ్స్కి అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే, కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఇందులో ప్రతి ఒక్కరికి అది గర్వకారణం. అది డెఫినెట్ యూ విల్ విన్. ఫెంటాస్టిక్. ఇక ప్రొడ్యూసర్స్గా మన సునీల్ ఉన్నాడు. సునీల్, భారత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు. అంత పెద్ద మనిషి ఆయన, అంత నిక్కార్సైన మనిషి.
ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు. నాకు తెలిసి నాగార్జున ఎవరి కాళ్ళకి దండం పెట్టడు, ఒక్క మీ నాన్నగారికి తప్ప. ఆయన నాకు అంతే ఇష్టం, నేను ఆయనకి అలాగే ప్రణామం చేస్తాను. అంతటి ఇది ఆయనకు పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళటం, మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. మొన్న ఒక మాట అన్నావు, చెప్పచ్చు కదా, చెప్పనా? ఓకే సార్, మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్, మీరు వద్దులేవా, మీరు అది రకరకాలు చేసుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు అని. సార్ మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించాం సార్ అప్పుడు నైజాంలో. మీరు అప్పుడు నైజాంలో మీ సినిమాలు అంటే నైజాం కింగ్ అనుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్, మాకు బాగా డబ్బులు వచ్చింది సార్, కానీ అల్లు అరవింద్ గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది. ఏమనట్లే ఇప్పుడు అది 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 కట్ చేసేస్తాలే ఆ ముక్క, లేదు అది ఎడిటింగ్లో తీసేస్తాలే. అంటే సికింద్రాబాద్లో గీతార్స్ పెట్టారు కదా, అందుకే మీకు సినిమాలు రాకుండా పోయి, సరే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మీ థర్డ్ జనరేషన్ జాహ్నవి సినిమా తీసి ప్రొడ్యూసర్గా అమ్మాయి రావాలనుకుంటుంది అనుకున్నప్పుడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్. ఎప్పుడు కలుస్తాను అన్నాను, అదేదో మీరు ఇస్తే మీతోటి అమ్మాయి అడిగిన 3 జనరేషన్స్లో మా ఫ్యామిలీతోటి మంచి సంబంధం ఉన్నట్లు అవుతుంది అన్నారు. పాప మీ నాన్న అడిగారు, ఇంటికి వచ్చి చెప్పారు లేదో నాకు తెలియదు, బట్ వీఆర్ డూయింగ్. ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్స్ వద్దమ్మా, ఫన్ ఓరియంటెడ్, మాస్ ఓరియంటెడ్, మనది సరదాగా గ్లామర్ ఇంతే. ఓకే రైట్. సో ఈ రకంగా 3వ జనరేషన్కి కూడా ఎస్ ప్లీజ్ ఈ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి నాన్నగారు ఆశీస్సులతోటి. అండ్ ఇలాంటి కుబేరా సినిమాలు మరి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి. ఇందాక ధనుష్ అన్నట్లుగా మీ మొక్కల ముందు నవ్వు ఉండాలి, ఇప్పుడు నవ్వు కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు నవ్వుతూ ఉంటేనే మా అందరికీ నవ్వు ఉంటుంది, మేము నవ్వుతూ ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ మిగతా టెక్నీషియన్స్ పరంగా చూస్తే కనుక నికేత్ కెమెరామెన్ డిఓపి నేను ఎప్పుడు చూడలేదు. హాయ్ నికేత్, I haven't seen your films. I don't remember even. But the way you are presenting yourself here is very much appreciable. I could see the energy, what you are pouring here, definitely it will reflect on the stage. Otherwise, Nagarjuna would have been praised you so much. And you also grab my attention. And future, I don't know, yes, maybe. ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు, నాకు రెగ్యులర్గా కనపడలేదు. మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మధుడు యొక్క స్టైల్లో ఒక చామ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనపడుతున్నారు. అది మీ క్యారెక్టర్. ఏంటి ఇలాగుంది నలిగిపోయినట్లుగా, బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడేమో లేదు సూటు గిట్టు వేసుకుని. అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ హెవీనెస్ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. మీ దోవలో నేను కూడా ఎస్ మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో ఎస్ వై నాట్, నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గబుని అన్నా కదా గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మనం సమాయత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సార్
వెల్ డన్ ఈ సినిమా.